మార్వెల్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ సిరీస్ ఐరన్ హార్ట్. ఈ సిరీస్ 2025 జూన్ 24 అయితే డిస్నీలోకి వస్తుంది. అలాగే మార్వెల్ ఫేజ్ 5లో రాబోతున్న చివరి ప్రాజెక్ట్ ఈ ఐరన్ హార్ట్. ఈ సిరీస్ అయిపోయిన వెంటనే ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీతో మనకు మార్వెల్లో ఫేజ్ 6 అయితే స్టార్ట్ అవుతుంది. మనము ఎంతగానో వెయిట్ చేస్తున్న ఐరన్ హార్ట్ ట్రైలర్ మే 14న అయితే రిలీజ్ అయింది. అంటే ఈ రోజుతో 6 డేస్ అయితే అవుతుంది. నేను చాలా లేట్ అయితే చేశాను. సరే, నేను ఈ సిరీస్ యొక్క ట్రైలర్ని చూడడం అయితే జరిగింది. ఇంకా ఈ ట్రైలర్లో ఉన్న మెయిన్ డీటెయిల్స్ ఏంటి, స్టోరీ ప్లాట్ ఎలా ఉండబోతుంది, విలన్గా ఎవరు కనిపించబోతున్నారు, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాల గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్ని కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఐరన్ హార్ట్ సిరీస్ బ్లాక్ ప్యాంథర్ వకండా ఫరెవర్ మూవీకి స్పిన్ ఆఫ్ లాంటిది. ముందుగా మనము రీరీ విలియమ్స్ ఏకేఏ ఐరన్ హార్ట్ గురించి మాట్లాడుకుందాం. రీరీని మనము బ్లాక్ ప్యాంథర్ వకండా ఫరెవర్లో చూస్తాం. ఈమె ఒక MIT స్టూడెంట్, అలాగే టోనీ స్టార్క్ లాగా ఒక జీనియస్. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏమిటి, వైబ్రేనియం అనేది ఓన్లీ వకండాలోనే ఉంది, ఇంకెక్కడ లేదు. కానీ వైబ్రేనియం వకండాలోనే కాకుండా అట్లాంటిక్ సముద్రంలో ఉన్న టలోకన్ రాజ్యంలో కూడా ఉంటుంది. అయితే ఈ విషయం బయట ఉన్న వాళ్ళకి తెలిస్తే చాలా ప్రమాదం. ఇంకా రీరీ విలియమ్స్ ఏమో వైబ్రేనియంని గుర్తించడానికి ఒక డివైజ్ని అయితే బిల్డ్ చేస్తుంది. అయితే రీరీ తయారు చేసిన ఆ పరికరాన్ని అమెరికా ప్రభుత్వం వకండా బయట ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంలో వైబ్రేనియంను గుర్తించడానికి ఉపయోగిస్తారు. అలా ఈ డివైస్తో టలోకన్ రాజ్యాన్ని కనుగొంటారు. ఇంకా నామర్ తన ప్రజలను రక్షించుకోవడానికి మరియు టలోకన్ను భూమిపై ఉన్న ప్రపంచం నుండి దాచిపెట్టాలని డిసైడ్ అవుతాడు. రీరీని ఏమి చేయకుండా ఇలానే ఉంటే ఆమె వల్ల చాలా ప్రమాదం ఉందని అనుకుంటాడు నేమర్. అప్పుడు నేమర్ ఎలాగైనా కానీ రీరీని చంపాలని డిసైడ్ అవుతాడు. రీరీ విలియమ్స్ వకండాలో ఉన్న వైబ్రేనియంని యూజ్ చేసి ఒక సూట్ని అయితే బిల్డ్ చేస్తుంది. అలాగే చివరిలో నేమర్ ఇంకా టెలకన్స్తో కూడా ఫైట్ చేస్తుంది. ఇంకా ఆ తర్వాత స్టోరీ ఏంటని మనందరికీ బాగా తెలుసు. MCU టైమ్ లైన్ ప్రకారం ఐరన్ హార్ట్ ఈవెంట్స్ అనేవి 2025లో జరుగుతాయి. బ్లాక్ ప్యాంథర్ వకండా ఫరెవర్ ఈవెంట్స్ 2024లో జరుగుతాయి. ఓపెనింగ్ సీన్తోనే తెలిసిపోతుంది ఈ సిరీస్ యొక్క స్టోరీ ఎలా ఉండబోతుందని. ట్రైలర్ ఓపెనింగ్ సీన్లో రీరీ విలియమ్స్ చికాగోలో ఉన్న ఒక పిజ్జా రెస్టారెంట్కి అయితే వెళ్తుంది. అయితే ఇది ఒక ఓల్డ్ పిజ్జా రెస్టారెంట్, ఇక్కడ ఎవరు కూడా ఉండరు, అలాగే ఇది క్లోజ్ అయి ఉంటుంది. అయితే రీరీ ఆ రెస్టారెంట్లో ఉన్న లిఫ్ట్లోకి అయితే వెళ్తుంది. రీరీ విలియమ్స్ లిఫ్ట్లోకి వెళ్ళిన వెంటనే ఆ లిఫ్ట్ అనేది క్లోజ్ అయిపోద్ది. అలాగే ఆ లిఫ్ట్ మొత్తం ఒక గ్రీన్ పాయిజనస్ గ్యాస్తో అయితే ఫిల్ అయిపోద్ది. అలా రీరీ ఆ లిఫ్ట్లో అయితే చిక్కుకుపోతుంది. అప్పుడు బ్యాక్గ్రౌండ్ నుండి ఒక వాయిస్ అయితే వస్తుంది, ఈ లిఫ్ట్లో ఉన్న ఒక డివైస్ని నువ్వు బ్రేక్ చేస్తే ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వచ్చు, లేకుంటే చనిపోతావని. అయితే రీరీ విలియమ్స్ అతను చెప్పిన విధంగా కాకుండా తన స్టైల్లో ఆ లిఫ్ట్ని అయితే ఓపెన్ చేసి ఎస్కేప్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు రీరీ ఎంత జీనియసో తెలుస్తుంది. రీరీని టెస్ట్ చేయడానికి ఇలా టెస్ట్ పెడతారు. అలా టెస్ట్లో రీరీ పాస్ అయిపోతుంది. ఆ తర్వాత మనకు ఒక క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ పేరు పార్కర్ రూబెస్ ఏకేఏ ది హుడ్. ఇతనే రీరీకి లిఫ్ట్లో టెస్ట్ పెట్టింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఐరన్ హార్ట్ సిరీస్కి ఇతనే మెయిన్ విలన్. ఇంతకీ ఎవరు ఈ హుడ్, ఇతనికి పవర్స్ ఎలా వచ్చాయి, ఇలా చాలా విషయాలు తెలుసుకుందాం. ది హుడ్ మార్వెల్ కామిక్స్లో పార్కర్ రాబిన్స్ ఒక చిన్నపాటి నేరస్తుడు. ఇతనికి ప్రెగ్నెంట్తో ఉన్న ఒక గర్ల్ ఫ్రెండ్ మరియు అనారోగ్యంతో ఉన్న ఒక తల్లి అయితే ఉంటుంది. వీళ్ళని పోషించేందుకు చిన్న దొంగతనాలు అయితే చేస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి అతను మరియు తన అంకుల్ వేరే ఇంటిని దోచుకోవడానికి అయితే వెళ్తారు. అయితే అక్కడ పార్కర్ రాబిన్స్ ఒక మాంత్రిక రాక్షసుని అయితే ఎదుర్కొంటాడు. అలాగే ఆ రాక్షసుడిని పార్కర్ రూబిన్స్ చంపేస్తాడు. అలా పార్కర్ ఆ రాక్షసుడి దగ్గర ఉన్న మ్యాజికల్ క్లోక్ ఇంకా షూస్ని అయితే తీసుకుంటాడు. అయితే ఈ రెండు వస్తువులు అతనికి ప్రత్యేక శక్తులను అయితే ఇస్తాయి. అలా పార్కర్ రాబిన్స్ శక్తివంతుడు అవుతాడు. అలా తను ది హుడ్ అని పేరు పెట్టుకుంటాడు. తన కొత్త శక్తులు ఉపయోగించి పార్కర్ న్యూయార్క్లో ఒక క్రైమ్ లార్డ్గా అయితే ఎదుగుతాడు. ఇతను ఇతర క్రిమినల్స్ని తన వశం చేసుకుని పెద్ద క్రిమినల్ కింగ్డమ్ని అయితే స్థాపిస్తాడు. అయితే తర్వాత తెలిసేది ఏమిటంటే ది హుడ్ చంపిన ఆ రాక్షసుడు డోరమాము యొక్క మీనియన్ అని, అంటే డోరమాము యొక్క సహచరుడు. దాంతో హుడ్ శక్తులు నిజానికి డోర్మాము డార్క్ మ్యాజిక్ వల్ల కలిగేవి. కొంతకాలానికి డోర్మాము పార్కర్ రాబిన్స్ను గమనించి అతన్ని తన కంట్రోల్లోకి అయితే తీసుకుంటాడు. డోర్మాము అతనికి మరిన్ని మాంత్రిక శక్తులను ఇచ్చి అతన్ని శక్తులను మరింత పెంచుతాడు. డోర్మాము తన సొంత ప్రయోజనాల కోసం పార్కర్ని అయితే యూజ్ చేసుకుంటాడు. మార్వెల్ కామిక్స్లో ది హుడ్ క్యారెక్టర్ అయితే ఇలా ఉంటుంది. చాలామంది అంటున్న విషయం ఏమిటంటే హుడ్కి మెఫిస్టోకి కనెక్షన్ ఉంది అని. ఈ సిరీస్లో మనము మెఫిస్టోని చూస్తామని.
కానీ ది హుడ్కి డోరమాముకి కనెక్షన్ ఉంటుంది. ఈ సిరీస్లో కనిపిస్తే డోరమాము కనిపించాలి, లేకపోతే ఒకవేళ మార్వల్ డోరమాము ప్లేస్లో మెఫిస్టోని చేంజ్ చేసి ఉంటే మనం ఏం చేయలేము. చూద్దాం. మెఫిస్టో అయితే కనిపిస్తాడని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అయితే ఇక్కడ ఓవరాల్గా స్టోరీ ఎలా ఉండబోతుందంటే, ముందుగా హుడ్ ఒక మంచి వాడిలా రీరీకి పరిచయం అవుతాడు. రీరీకి డబ్బు అవసరం చూపించి వాడుకుంటాడు తన పనులకు. అలాగే రీరీని కంట్రోల్ చేయాలని అనుకుంటాడు. చివరికి రీరీ హుడ్ ఎవరని ఏంటని తెలుసుకుంటుంది. అలా రీరీ హుడ్ని అయితే ఎదుర్కొంటుంది. ఇక్కడ రీరీ ఏమో టెక్ని యూజ్ చేస్తుంది, ది హుడ్ ఏమో మ్యాజిక్ని యూజ్ చేస్తాడు. ఓవరాల్గా ఈ సిరీస్లో మనము టెక్ మరియు మ్యాజిక్ మధ్య జరిగే యుద్ధాన్ని చూడబోతున్నాం. నాకు తెలిసినంతలో ఈ సిరీస్ యొక్క కథ ఇలానే ఉంటుంది. ఇంకా తర్వాత షార్ట్స్లో మనము కొన్ని న్యూ క్యారెక్టర్స్ని మరియు కొన్ని ఓల్డ్ క్యారెక్టర్స్ని చూస్తాం. అంతేకాకుండా రీరీ యొక్క కొత్త సూట్స్ని కూడా చూస్తాం. తర్వాత సీన్లో రీరీ ఎంఐటీలో తన కొత్త ఆర్మర్ని అయితే బిల్డ్ చేస్తుంది. ఈ ఆర్మర్ వైట్ కలర్లో అయితే ఉంటుంది. ఇంకా అప్పుడే ఈ ఎంఐటీ అకాడమీలో మనము ఒక ఓల్డ్ క్యారెక్టర్ని అయితే చూడవచ్చు. ఇతని పేరు ఎంఐటీ లియాసన్. ఇతను ఆర్మర్స్ రెడీ చేయడంలో రీరీకి హెల్ప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇతన్ని మనము సివిల్ వార్లో అయితే చూస్తాం. సివిల్ వార్ మూవీలో టోనీ స్టార్క్ ఎంఐటీలో ఇచ్చే ప్రజెంటేషన్కి ఇతను హెల్ప్ చేస్తాడు. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇతన్ని మనము ఈ సిరీస్లో అయితే చూడబోతున్నాం. అయితే లియాసన్ ముందు ఉన్న సిస్టంలో మనము 2025/7/25 అనే డేట్ని కూడా చూడవచ్చు. ఐ థింక్ ఈ సిరీస్ ఈవెంట్స్ జరిగే డేట్ అయి ఉండవచ్చు. తర్వాత సీన్లో రీరీ విలియమ్స్ వకండాలో తను చేసిన వైబ్రేనియం సూట్ గురించి అయితే హుడ్కి అయితే చెబుతుంది. అలాగే నేను ఇవన్నీ కాదు, సంథింగ్ ఐకానిక్ లాంటి సూట్ని అయితే బిల్డ్ చేయాలని హుడ్తో అంటుంది. దీన్ని బట్టి రీరీ విలియమ్స్ టోనీ స్టార్క్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. టోనీ స్టార్క్ బిల్డ్ చేసిన నేనోటెక్ లాగా ఒక ఐకానిక్ సూట్ని రీరీ విలియమ్స్ రెడీ చేయాలని అనుకుంటుంది. కానీ తన దగ్గర అంత మనీ ఉండదు కాబట్టి తను డబ్బుల కోసం ది హుడ్తో చేతులు కలిపిందని తెలుస్తుంది. హుడ్ కూడా రీరీతో అంటాడు, నేను నీకు టూల్స్ ఇంకా డబ్బులు ఇస్తాను, ఒక ఐకానిక్ సూట్ రెడీ చేయడానికి హెల్ప్ చేస్తానని. ఇంకా మనీ కోసం కొంతమంది హుడ్ మనుషులు కొన్ని దొంగతనాలు అయితే కూడా చేస్తారు. తర్వాత సీన్స్లో మనము రీరీ యొక్క ఫ్రెండ్ అయిన జోని చూస్తాం. ఇతను ఒక ఆర్క్ రియాక్టర్ని అయితే పట్టుకొని ఉంటాడు. రీరీ ఈ ఆర్క్ రియాక్టర్ యూస్ చేసి ఒక సూట్ని అయితే బిల్డ్ చేస్తుందని అనుకుంటున్నాను. అలాగే రీరీ మదర్ని కూడా చూస్తాం. అంతేకాకుండా హుడ్ ప్రతి ఒక్క షాట్లో తన క్లోక్ని అయితే వేసుకుని ఉంటాడు. అందుకే అతనికి చాలా మ్యాజిక్ పవర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు తన మ్యాజిక్ పవర్స్ గురించి చెప్పడం నేను మర్చిపోయాను, ఒకసారి చెప్తా వినండి. తన క్లోక్ గురించి ముందు హుడ్ తన ఊపిరిని బిగబట్టుకుంటే ఎంతసేపు బిగబట్టుకుంటే అంతసేపు తను కనిపించడం. అలాగే తన షూస్ అనేవి టెలిపోర్ట్ అవ్వగలవు, ఇంకా తన షూస్ అనేవి గాల్లో ఫ్లై అవ్వగలవు. అంతేకాకుండా రీరీ బిల్డ్ చేసిన ఒక ఏఏ ప్రోగ్రామ్ని కూడా చూడవచ్చు, సేమ్ టోనీ స్టార్క్ యొక్క జార్విస్ లాగా. ఈ ఏఏ ప్రోగ్రామ్ యొక్క నేమ్ నటాలి. తర్వాత సీన్స్లో మనము హుడ్ యొక్క క్లాక్ని చూస్తాం. అలాగే ది హుడ్ మ్యాజిక్తో పాటు గన్స్ని కూడా యూజ్ చేయడం మనం చూస్తాం. అయితే రీరీ ఫ్రెండ్ అయిన నటాలి హుడ్ని అసలు నమ్మొద్దని చెప్తుంది. మార్వెల్ కామిక్స్లో నటాలి చిన్నప్పుడే చనిపోతుంది కాబట్టి తన పేరుకు గుర్తుగా రీరీ ఏఐ ప్రోగ్రామ్కి నటాలి అని పేరు పెట్టిందని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చూస్తే తనేమో రియల్గా ఉంటుంది. చూద్దాం మరి ఏం చేస్తారో. అలాగే ది హుడ్ బ్యాక్ సైడ్ మనము టాటోస్ని ఇంకా ఏదో మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉన్నట్లు చూస్తాం. ఐ థింక్ హుడ్ మెఫిస్టోని లేదా డోర్మాముని పిలుస్తున్నట్లు తెలుస్తుంది, లేదా ఇంకేమైనా చేస్తాడో చూడాలి. తర్వాత సీన్స్లో రీరీ విలియమ్స్ వైట్ ఆర్మర్తో చాలా ప్రయోగాలు అయితే చేస్తుంది. అదేవిధంగా ఈ షాట్లో రీరీ యొక్క ఇంకో ఆర్మర్ని కూడా మనం చూస్తాం. ఇది కొంచెం గోల్డెన్ కలర్లో అయితే ఉంటుంది. ఈ సూట్తోనే రీరీ ఒక ట్రక్ని అయితే పంచ్ చేస్తుంది. ఈ షాట్ అయితే అమేజింగ్గా ఉంది. అలాగే ఈ షాట్లో ది హుడ్ ఐరన్ హార్ట్ మీద అటాక్ చేయడం మనం చూస్తాం. ఇక్కడ హుడ్ యొక్క రియల్ ఫేస్ ఏంటో రీరీ తెలుసుకొని ఉంటుంది. అయితే హుడ్ షూట్ చేసిన బుల్లెట్ అనేది డిఫరెంట్ యాంగిల్ అయితే వెళ్తుంది. దీన్ని బట్టి హుడ్ తన మ్యాజిక్ని ఇక్కడ యూజ్ చేస్తాడని తెలుస్తుంది. ఇంకా చివరి షాట్లో రీరీ విలియమ్స్ మరియు జో ఏదో బంకర్లో ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి ఐకానిక్ షూట్ని అయితే బిల్డ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా టోటల్గా ఇది ఐరన్ హార్ట్ యొక్క స్టోరీ మరియు మెయిన్ డీటెయిల్స్ అండ్ బ్రేక్ డౌన్. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.